టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తోంది. ఏమాత్రం తొందరపడటం లేదు. పకడ్బందీగా కేసులను ఫైల్ చేస్తోంది. శాఖపరంగా ఎలాంటి పొరపాట్లు తప్పులు లేకుండా రాకుండా జాగ్రత్త పడుతోంది. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే వైసీపీ హడావిడిగా అరెస్టులు చేస్తూ పోయింది. ముందు అరెస్ట్ చేసి తర్వాత వారి మీద బలమైన ఆధారాల కోసం ప్రయత్నించేది. మరికొన్నిసార్లు కేసులు బలంగా పెట్టాలనుకున్న హడావిడి వల్ల ఇబ్బందులు వచ్చేవి. ఇక వైసీపీ కేసులు పెట్టినప్పుడు అవన్నీ రాజకీయ కక్ష సాధింపు కేసులుగా టీడీపీ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. అలా కొట్టొచ్చినట్లుగా బయటపడేవి. విషయం ఉన్నా లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు అన్న పేరుని వైసీపీ అనవసరంగా పొందినట్లయింది. అయితే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలి అంటే ముందుగా ఒక భారీ కసరత్తు చేస్తూ ఆయా అంశాలలో వారి పాత్రను గట్టిగా ఎస్టాబ్లిష్ చేసి ఆధారాలను సమీకరించుకొని ఆ తరువాత అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ జరిగింది అని విశ్లేషిస్తున్నారు. ఇది అనూహ్యమైన అరెస్ట్ అని కూడా అంటున్నారు. జోగిని అరెస్ట్ చేయకుండా కుమారుడిని అరెస్ట్ చేయడం ద్వారా కూటమి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. మరోవైపు చూస్తే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను మంగళవారం సడన్ గా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జోగి రాజీవ్తో పాటు జోగి రమేష్ బాబాయిని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు అన్న ఆరోపణలతో జోగి రాజీవ్ను అరెస్ట్ చేశారు. మరోవైపు చూస్తే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ జోగి రమేష్కు తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉంటే జోగి రమేష్ కుటుంబానికి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది అని టాకు. జోగి రమేష్ ఫ్యామిలీది ఈ విధంగా తొలి బోని అని చెప్తున్నారు. దీంతో మరిన్ని అరెస్టులకు తెర తీస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. మరి ఆ లిస్ట్ ఏంటి అంటే పెద్దదే అని జవాబు వస్తుంది. కృష్ణా జిల్లాలోనే మరో బిగ్ షాట్ గా ఉన్న వైసీపీ నేత అరెస్ట్తో కథ కొత్త మలుపు తిరుగుతోందని అంటున్నారు. నిజానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తొలి అరెస్టు మొదలు కావాలని, కానీ ఆయన కోసం అన్వేషణ సాగుతున్న క్రమంలో జోగి రమేష్ వైపు వ్యవహారం తిరిగిందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇదే కృష్ణా జిల్లా నుంచి మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తరువాత టార్గెట్ ఆయనే అని కూడా వినిపిస్తోంది. ఆయనకు సంబంధించిన కేసు కూడా గట్టిగానే పెడతారని చెబుతున్నారు. ఆ తరువాత వరుసలో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు ఉందని కూడా ప్రచారం సాగుతోంది. ఆయన ఫైర్ బ్రాండ్గా మారి చంద్రబాబుతో పాటు ఇతర నేతల మీద ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. టీడీపీని ఇబ్బందులు పెట్టారని టీడీపీ భావిస్తోంది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతల మీదనే ఫోకస్ పెట్టారని టాకు. దీని తరువాత ఇతర జిల్లాల నేతలను బిగ్ షాట్స్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే అక్రమ బియ్యం రవాణా వ్యవహారంలో తొందరలో అరెస్టులు ఉంటాయని హెచ్చరించారు. దాంతో ఎవరా బిగ్ షాట్స్ అని కూడా చర్చ మొదలైంది. మొత్తానికి వైసీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం ఇదంతా అని టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ ఉంటే, తప్పులు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తప్పవని కూటమి నేతలు బదులిస్తున్నారు.